అందరికీ నమస్కారం. మీకు భగవద్గీత శ్లోకాలు తెలుసు కదా, వాటిలో కొన్ని మా స్నేహితులు చెప్పబోతున్నారు. యా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ నవిముంచటి దుర్మేధ దుతిస్సా పార్థ తామసి. తాత్పర్యం: ఓ పార్థ, దుర్బుద్ధి గలవాడు ఏ ధృతి మూలమున్న నిద్రను భయమును శోకమును మదమును విడుచుటలేదు, అది తామస ధృతి అనబడును. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుక్తవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, యుద్ధ సన్నద్ధులైన ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరి ఉన్న నా కుమారులను ఏమి చేసిరి? కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరి, ప్రభాతే కరదర్శనం. తాత్పర్యం: కరము అంటే చేయి, వేల చివర సంపద దేవత అయిన లక్ష్మీ దేవత నివసిస్తుంది. అరచేతి మధ్యలో విద్యా దేవత అయిన సరస్వతి దేవత నివసిస్తుంది. చేతి మొదట పవిత్రమైన ఆలోచనలకు శుభములకు శక్తికి దేవత అయిన గౌరీ దేవత ఉన్నది. అటువంటి పవిత్రమైన ముగ్గురి అమ్మలు ఉన్న చేతిని ఉదయమే దర్శిస్తున్నాము. వాసంసి జీర్ణాని యత విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తత శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. అంటే చిరిగిపోయిన బట్టలను మనం పాడేసి కొత్త బట్టలు ఎలా కట్టుకుంటామో, జీర్ణమైన శరీరాన్ని వదిలి ఆత్మ కూడా వేరే మరో కొత్త దేహంలోకి ప్రవేశిస్తుంది అని అర్థం. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తావి స్వభావ ప్రభవైగుణై. తాత్పర్యం: ఓ పరంతప, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులకు వారి వారి స్వభావ గుణముల నానుస్మరించి కరముల విభజింపబడి ఉన్నవి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భుః మా తే సంగోస్త్వకర్మణి. అంటే నువ్వు కర్మలు చేయడానికి మాత్రమే, ఆ కర్మ ఫలాలకు అధికారివి కాదు. ప్రతిఫలపేక్షతో ఎట్టి పరిస్థితుల్లో కర్మలు చేయకు, అలాగని చేయడం మానకు అని అర్థం. మహాభూతాన్యహంకారో బుద్ధిన వ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం తా పంచాచేంద్రియ గోచరః. తాత్పర్యం: పంచమహాభూతములు అహంకారము, బుద్ధి మూల ప్రకృతియో, అట్లే దశేంద్రియములు మనస్సు, పంచేంద్రియ గ్రహ్య విషయములు శబ్దం స్పర్శ రూప రసగంధములు. అహం సర్వస్య ప్రభవో మత్తాః సర్వం ప్రవర్తతే ఇది మాత్వా భజంతే మాం బుధా భావ సమన్వితః. తాత్పర్యం: ఈ సమస్త జగత్తు యొక్క ఉత్పత్తికి వాసుదేవుడినైనా నేనే మూల కారణము. నా వలననే ఈ జగత్తంతయు నడుచుచున్నది. ఈ విషయమును బాగుగా తెలిసిన జ్ఞానులైన భక్తులు భక్తి శ్రద్ధలతో నిరంతరము నన్నే సేవింతురు. సర్వతః పాణిపాదం తత్సర్వతో శిశిరోముఖం సర్యతః శృతిమల్లోకే సర్వమావృత్తే తిష్టతి. తాత్పర్యం: ఆ పరమాత్ముని చేతులు, పాదములు, నేత్రములు, చెవులు, శిరస్సులు, ముఖములు సర్వత్రా స్థితములై ఉన్నవి. అతడు సర్వమును ఆవరించి ఉన్నాడు.